గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కన్యా రాశిలో జన్మించిన వారు కనుక ఎక్కువ కష్టాలు పడుతున్నట్లయితే ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఎటువంటి దానాలను ఇవ్వాలి అని చాలా క్లియర్గా వివరిస్తానండి ఈ వీడియోలో. అయితే నా దగ్గరికి ఎవరైనా వచ్చి కష్టాలు పడుతున్నామండి, ఏమైనా పరిహారాన్ని చెప్పమని కోరారనుకోండి, నేనైతే ఎటువంటి సమస్య ఎదుర్కొంటున్నారో అని అడుగుతానండి. ఎందుకంటే మీరు ఎదుర్కొంటున్న సమస్యకు తగ్గట్టుగానే ఆ పరిహారం అనేది ఉండాలి. అప్పుడే పూర్తిగా రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియోలో కన్యా రాశి వారు ఎటువంటి సమస్యకు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అని వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. కొంతమంది కన్యా రాశి వారిలో తెలియని భయం ఉంటుందండి. పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా సరే ఏదో తెలియని భయం ఉంటుంది వారిలో. వారు మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఈజీగా గమనించవచ్చు. 10 మంది మధ్యలోకి రాలేకపోతారు. పిల్లలు కూడా కొన్నిసార్లు ఇంట్లో బాగానే మాట్లాడతారు, కానీ చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కొత్త మనుషులతో కానీ 10 మంది ఉన్నప్పుడు నోరు విప్పి మాట్లాడలేకపోతారు. భయభ్రాంతులకు గురవుతారు. వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, మన శాస్త్రం ప్రకారం శనివారం నాడు కనుక హనుమంతుడికి అంటే ఆంజనేయ స్వామికి కనుక మీ చేతులతో మీరే హనుమంతుడికి ఎర్రటి వస్త్రాన్ని కానీ సింధూర రంగులో ఉన్న వస్త్రాన్ని కనుక సమర్పించినట్లయితే, మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ దానం ఇవ్వటం కానీ, లేదా హనుమంతుడి ముందు పెట్టి పూజ చేసి ఎవరికైనా కట్టుకోవటానికి దానం ఇవ్వటం కానీ, అంటే వస్త్రదానం చేయటం కానీ, ఎర్రటి వస్త్రాన్ని లేదా సింధూర రంగులో ఉన్న వస్త్రాన్ని మాత్రమేనండి. ఇలా ఎవరైతే సమర్పిస్తారో వారికి పుణ్యఫలం అనేది లభిస్తుందండి. అంతేకాకుండా శనివారం నాడు మీ సమీపంలో ఉన్న గుళ్ళు, గోపురాలకు వెళ్ళండి. ఆంజనేయ స్వామి వారి ఆలయం కనుక ఉన్నట్లయితే శనివారం నాడు, ప్రత్యేకించి శనివారం నాడు ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి హనుమంతుడికి కనుక ప్రార్థన చేసినట్లయితే మీ కష్టాలు అనేవి తొలగిపోతాయండి. ఇలా 7 వారాలు చేయాలండి. అంటే 7 శనివారాలు క్రమం తప్పకుండా కనుక చేసినట్లయితే మీలో ఉన్న భయం అనేది తగ్గుతుందండి. పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా సరే ఈ పరిహారాన్ని పాటించవచ్చండి. ఎందుకంటే విఘ్నాలను ఆపటానికి విఘ్నేశ్వరుడు ఎలాగో, శాస్త్రం ప్రకారం హనుమంతుణ్ణి సంకటమోచన అని పిలుస్తారండి. అందువల్ల మీ సమస్యల నుండి బయటపడాలి అనుకుంటున్నట్లయితే, మీలో ఉన్న భయం తగ్గాలి అనుకుంటున్నట్లయితే, లేదా శత్రువులు మిమ్మల్ని భయపెడుతున్నా భయపడకుండా ధైర్యంగా ఉండాలి అనుకుంటున్నట్లయితే, లేదా రాత్రిపూట ఎక్కువగా పీడకలలు వస్తున్నట్లయితే, అటువంటి రాశి వారు ఇంట్లో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని పారాయణం చేయండి. ఒకవేళ రోజు కుదరదండి అనుకుంటున్నట్లయితే కనీసం మంగళవారం, శనివారాల్లో అంటే వారంలో 2 రోజులు, ప్రత్యేకించి 2 రోజులు హనుమాన్ చాలీసాని కనుక భక్తి శ్రద్ధలతో పారాయణం చేసినట్లయితే మంచి ఫలితాన్ని చూస్తారండి. అయితే చాలామంది అనుకుంటారు 108 సార్లు పఠిస్తేనే మంచి ఫలితం ఉంటుందేమో అనుకుంటారు. మనస్ఫూర్తిగా ఒక్కసారి పఠించినా చాలండి. హనుమాన్ చాలీసాకి అంతటి శక్తి ఉంది. కేవలం పఠించటం మాత్రమే కాదండి, విన్నా కూడా అంతటి పుణ్యఫలం ఉంటుంది. దేనికి కూడా భయపడరు. చిన్నప్పటి నుండి భయభ్రాంతులకు గురవుతున్నా సరే ఆ భయం నుండి బయటపడగలుగుతారు. కాస్త ధైర్యం వస్తుంది మనిషిలో. కన్యా రాశిలో కొంతమంది ఎదుర్కొనే ఇంకొక సమస్య ఏంటంటే సంతానలేమండి. అంటే సంతానం జన్మించకపోవటం కానీ, పెళ్ళై చాలా కాలం అయినప్పటికీ కూడా సంతానం జన్మించకపోవటం, లేదా అబార్షన్ అవటం, ఇలాంటివి కనుక కన్యా రాశి జాతకులకు జరుగుతున్నట్లయితే, అలా ఎప్పుడవుతుందంటే మీ జాతకంలో కనుక బృహస్పతి బలహీనంగా ఉన్నాడు అనుకోండి, నీచ స్థానంలో ఉన్నాడు అనుకోండి, కేవలం మీ జాతకం మాత్రమే కాదండి, దంపతులలో ఎవరి జాతకంలోనైనా సరే బృహస్పతి అంటే గురువు బలహీన స్థానంలో ఉంటే ఒకందుకు సంతానలేమికి కారణం కూడా అదవుతుంది. అలా సంతానలేమితో ఎవరైతే బాధపడుతున్నారో ఈ రాశివారు గురు పౌర్ణమి నాడు కుంకుమ, పసుపు, చందనం ఈ 3 పదార్థాలను కూడా కలిపి విష్ణుమూర్తికి కానీ
గురు దత్తాత్రేయునికి కనుక సమర్పించినట్లయితే, అలాగే గురు పౌర్ణమి నాడు ప్రత్యేకించి ఈ రోజేనండి, ఈ 2024 సంవత్సరంలో అయితే ఏప్రిల్ 21వ తారీఖున వచ్చింది, ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజున మీరు ఇటువంటి పరిహారాన్ని పాటించవచ్చు. గురు పౌర్ణమి నాడు ఈ మూడిటిని కలిపి పూజ చేయాలి. దానితో పాటుగా అవసరమైన వారికి, ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి బెల్లాన్ని దానంగా ఇవ్వండి. దానివల్ల సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉంటాయండి. ఎక్కువగా ఖర్చు లేకపోయినప్పటికీ కూడా మంచి ఫలితాన్ని చూడగలుగుతారు. కొంతమంది కన్యా రాశిలో జన్మించిన స్త్రీలకు, అంటే గృహిణీలు ఎవరైతే ఉంటారో వారికి వారి ఇంట్లో కుటుంబ సభ్యులు, వారి భర్త కావచ్చు, వారి అత్తమామలు కావచ్చు, లేకపోతే వారి సంతానం కావచ్చు, ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరండి. ఈవిడేమన్నా మాట్లాడుతున్నా సరే కూరలో కరివేపాకు తీసినట్లుగా తీసి పారేస్తారు ఈవిడ మాటలని. ఒకవేళ మీ ఇంట్లో వారు మిమ్మల్ని విసిగిస్తున్నా, మీ పనులను పట్టించుకోకపోయినా, మీ పనులను గుర్తించకపోయినా, మీ మాటలను పట్టించుకోకపోయినా మీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, మన సనాతన ధర్మం ప్రకారం తులసి మొక్కకి విశేషమైనటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉందండి. సనాతన ధర్మాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నానో అనుకుంటున్నారో మీ ఇంట్లో తులసి మొక్క ఉందా లేదా అని చూసుకోండి. సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క ఉండాలి. ప్రతిరోజు కూడా ఇంట్లో గృహిణీలు కనుక తులసి మొక్కకు నీళ్లు పోస్తే కనుక శుభప్రదం అండి. ప్రతిరోజు సాయంత్రం స్నానం ఆచరించిన తర్వాత తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ముందుగా ఒక రాగి పాత్ర తీసుకుని, రాగి పాత్రలో నిండా నీళ్లు నింపుకుని తులసిదేవి చుట్టూ 3 సార్లు కానీ, 7 సార్లు కానీ, 11 సార్లు కానీ ప్రదక్షిణ చేయాలండి. అలా చేసిన తర్వాత ఆ నీటిని కోరుకుని తులసిదేవికి సమర్పించిన తర్వాత నెయ్యితో దీపాన్ని వెలిగించాలండి. ఒకవేళ ప్రతిసారి నెయ్యి దొరకదు అనుకుంటున్నట్లయితే నూనెతో అయినా సరే దీపాన్ని వెలిగించండి. ఇలా ప్రతిరోజు కనుక, అంటే నెలసరి సమయంలో కాకుండా ప్రతిరోజు, మీకు వీలైన ప్రతిరోజు కనుక ఇటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా మీ మాటకు విలువ అనేది పెరుగుతుందండి. సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. మీ ఇంట్లో దరిద్ర దేవత దూరం అవుతుంది. మీ కష్టాలు తీరటంతో పాటుగా, మీకు అందరూ విలువనివ్వటంతో పాటుగా, కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద ఉండటంతో పాటుగా మీ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయండి. కన్యా రాశి వారు ఎదుర్కొనే ఇంకొక సమస్య ఏంటంటే, వారి ఇంట్లో ఎంతమంది సంపాదిస్తున్నా సరే, 4-5 కలిసి సంపాదిస్తున్నా, లక్షల్లో సంపాదిస్తున్నా సరే, లేకపోతే వేలల్లో సంపాదిస్తున్నా సరే చేతిలో డబ్బు నిలవదండి. కొన్ని రోజులకి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ చేత్తో సంపాదిస్తారా, ఎడమ చేత్తో ఖర్చు చేసేస్తారు. వారు దుబారాగా వెళ్ళకపోయినా సరే ఖర్చు చేయవలసి వస్తుంది. అవసరాలు అలా ఉంటాయి. అలా కనుక కన్యా రాశి వారి కుటుంబంలో జరిగినట్లయితే మీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, తామర పువ్వులో లక్ష్మీదేవి నివసిస్తుందని అందరికీ తెలిసిందే కదండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని తామర పువ్వుతో కనుక పూజలు చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. మీ ఇంట్లో తెచ్చిపెట్టుకున్న ధనం అనేది అనవసరంగా ఖర్చు అవ్వదు. మీ అవసరాలకు ఉపయోగపడుతుందే తప్ప అనవసరంగా ఖర్చు చేయలేరు. అంటే అటువంటి సందర్భాలు అనేవి తగ్గుతాయి. శుక్రవారం నాడు ఉదయం, సాయంత్రం 2 పూట్ల కూడా కర్పూరంతోనూ 8 రకాల నూనెలతో, అంటే 8 రకాల నూనెలతో దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగించి పూజించాలి. ఎందుకంటే ఇలా చేయటం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ పైన పడుతుంది. లక్ష్మీదేవి యొక్క మనసు చల్లబడి ఆమె పూర్తి అనుగ్రహాన్ని మీరు పొందినవారు అవుతారు. ఇంకొక పరిహారం ఏంటంటే, డబ్బు నిలవట్లేదు అనుకుంటున్న వారు శుక్రవారం రోజున చిన్న కొబ్బరికాయని తీసుకోండి. దాని సైజు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఒక కొబ్బరికాయని తీసుకుని, మంచిగా ఉండాలి అంటే కుళ్ళిపోకుండా ఉన్న కొబ్బరికాయని తీసుకుని పసుపు గుడ్డలో చుట్టి, ఎవరు వాడని గుడ్డలో, గడిప్పని గుడ్డలో చుట్టి వంటగదిలో తూర్పు మూలలో వేలాడదీయండి. ఇలా నెలకు ఒక్కసారి చేసినా పర్వాలేదండి. 7 రోజులు ఉన్న తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకువెళ్ళి ఎవరు తిరగని ప్రదేశంలో, అంటే జనాలు లేని ప్రదేశంలోకి తీసుకెళ్ళి నేలకు కొడితే అది ముక్కలైపోతుంది. లేదా పారే నీటిలో వదిలేయండి. ఎవరు తిరగని ప్రదేశంలో వదిలేయండి. అలా చేయటం వల్ల కూడా మీ ఇంట్లో తిండికి, డబ్బుకు లోటు ఉండదండి. ఆర్థిక సంక్షోభంలో ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నారో వారు ఇటువంటి పరిహారాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుందండి. కన్యా రాశి వారు ఎదుర్కొనే ఇంకొక సమస్య ఏంటంటే,
వారు వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారంలో అడుగు పెట్టాక లాభాలు సరిగ్గా రాకపోవటం కానీ, లాభాలు వస్తూనే మధ్యలో ఆగిపోవటం కానీ, నష్టాలను ఎదుర్కోవాల్సి రావటం కానీ, లేదా సేల్స్ సరిగ్గా జరగకపోవటం కానీ, కస్టమర్స్ రాకపోవటం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయండి. ఒకవేళ మీరు ఇటువంటి సమస్యను కనుక ఎదుర్కొంటున్నట్లయితే ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, వ్యాపారంలో పురోగతి కోసం ప్రత్యేకించి గురు పౌర్ణమి నాడు పసుపు రంగు దుస్తులను కానీ, పసుపు రంగు పండ్లను కానీ, పసుపు రంగు స్వీట్స్ని కానీ, కుంకుమ పువ్వు, నెయ్యి, ఇత్తడి సామాను వీటిని కనుక ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే ఇది గురు పౌర్ణమి రోజున చేయాలండి. 2024 సంవత్సరంలో అయితే ఏప్రిల్ 21వ తారీఖున వచ్చింది. ఆ రోజున ఈ దానాలు ఇచ్చి మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపార ప్రదేశంలో అవ్వచ్చు, లేకపోతే మీరు నివసిస్తున్న ఇంట్లో కావచ్చు, ఈశాన్య దిక్కు మొత్తాన్ని కూడా శుభ్రం చేయండి. దుమ్ము ధూళి ఏమీ లేకుండా శుభ్రం చేసి నెయ్యి దీపాన్ని కనుక వెలిగించినట్లయితే వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. ఇది కేవలం ఆడవారే చేయవలసిన అవసరం లేదండి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో మగవారు కూడా చేయవచ్చు. కేవలం ఆడవారే దీపాన్ని వెలిగించాలని ఎక్కడా కూడా లేదు. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు మగవారైతే మీ చేతులతో మీరే వెలిగిస్తే ఇంకా మంచి జరుగుతుంది. అలాగే కన్యా రాశిలో జన్మించిన కొంతమందికి జీవితంలో కష్టాలు ఎక్కువగా వస్తాయండి. అంటే కేవలం ఈ రాశి వారనే కాదు, ఏ రాశి వారికైనా సరే కష్టాలు ఎక్కువగా వస్తున్నా, ఆర్థిక కష్టాలు కాకపోయినప్పటికీ కూడా డబ్బున్నా కొంతమందికి మనశ్శాంతి ఉండదండి. దానికి ఒక రకంగా కారణం శని భగవానుడి యొక్క ప్రభావం. ఏలినాటి శని యొక్క ప్రభావం మనుషులపైన ఉన్నా, అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నా, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉన్నా, శని భగవానుడు కనుక మీ జాతకంలో అనుకూల స్థానంలో లేకపోతే ఆ మనుషులకి మనశ్శాంతి అనేది కరువు అవుతుందండి. ఇంట్లో లక్షలు సంపాదించని, కోట్లు సంపాదించని మనశ్శాంతి మాత్రం కరువు అవుతుంది. వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, శనివారం నాడు ఉపవాసం ఉండాలండి. ఒకవేళ మీ ఆరోగ్యం కనుక సహకరించకపోతే ఉపవాసానికి ఉండలేకపోయినా పూజలు చేయటం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా శనివారం నాడు రావి చెట్టుకు ఆరాధన చేయాలండి. శని భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి శనివారం నాడు ఉపవాసం ఉండి రావి చెట్టు మొదలకు నీళ్లు పోసి సాయంత్రం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా 7 శనివారాలు కనుక చేసినట్లయితే, వీలైనట్లయితే మీ పైన శని ప్రభావం అనేది తగ్గేంత వరకు ఈ పరిహారాన్ని కనుక మీరు పాటించినట్లయితే శని భగవానుడు సంతోషిస్తాడు, ప్రసన్నం అవుతాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉందో ప్రతి శనివారం కూడా బీజ మంత్రాన్ని పఠించాలండి. ఓం ఐం హ్రీం శ్రీ శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని ప్రతి శనివారం కూడా 108 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల కూడా శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది మనుషులపైన తగ్గుతుంది. శని దోషం నుండి, సాడేసతి శని నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇది కేవలం ఆలయంలోనే జపించవలసిన అవసరం లేదండి, ఇంట్లో కూడా జపించవచ్చు. శనివారం నాడు శనిదేవుడికి పూజ చేయడంతో పాటుగా ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం నాడు కానీ ఇతర రోజులు కానీ కాకికి కానీ నల్ల కుక్కకి మాత్రం హాని కలిగించవద్దండి. వాటికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కాకికి నల్ల కుక్కకి మాత్రం హాని కలిగించవద్దు. ఎందుకండి ఇలా చెప్తున్నారు అనుకోవచ్చండి. కాకితో పాటుగా నల్ల కుక్కని కూడా శనిదేవుడి వాహనంగా భావిస్తారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది ఇంట్లో ప్రత్యేకంగా నల్ల కుక్కను తెచ్చుకుని పెంచుకుంటారండి. చాలామంది జ్యోతిష్యులు కూడా నల్ల కుక్కని పెంచుకోమని సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే శనివారం నాడు కనుక నల్ల కుక్కని చూసినా, దానికి ఆహారాన్ని అందించినా సరే శుభం కలుగుతుంది అని నమ్ముతారు. ముఖ్యంగా ఏలినాటి శని యొక్క ప్రభావం మీ పైన ఉన్నా, అష్టమ శని యొక్క ప్రభావం మీ పైన ఉన్నా, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం మీ పైన ఉన్నా, మీ జాతకంలో శని భగవానుడు అనుకూల స్థానంలో లేకపోయినా సరే ఈ చిన్న పరిహారాలను కనుక మీరు పాటించినట్లయితే శని దోషం నుండి విముక్తిని పొందుతారండి. అలాగే మీ స్తోమతకు తగ్గట్టుగా శనివారం నాడు నల్ల గొడుగుని కానీ, నల్ల దుప్పటిని కానీ, శని చాలీస పుస్తకాన్ని కానీ, నల్ల నువ్వులను కానీ, నల్ల బూట్లను కానీ, నల్ల చెప్పులను కానీ దానంగా ఇవ్వండి. ఇవన్నీ కూడా శని భగవానుడికి సంబంధించిన వస్తువులండి. ఇవి దానంగా ఇచ్చినట్లయితే శని భగవానుడు సంతోషిస్తాడు, మీ బాధలను తొలగిస్తాడు.
అలాగే కష్టాలు రావటానికి ఇంకో కారణం కూడా ఉందండి. మీకు కష్టాలు వచ్చినాయి అంటే కేవలం శని భగవానుడి యొక్క ప్రభావం మాత్రమే కాదు. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే పితృదోషం అండి. ఇది చాలా మందికి తెలియదు. పితృదోషం గురించి జ్యోతిష్యంలో క్షుణ్ణమైన వివరాలు ఉన్నాయి. ఎవరి జాతకంలో అయితే పితృదోషం ఉంటుందో వారు జీవితంలో ఖచ్చితంగా ఒడిదుడుకులు పాలవుతారండి. కొంతమందికి అయితే పితృదోషం వల్ల వివాహం కూడా కాదు, వివాహంలో ఆటంకాలు ఏర్పడతాయి. పెళ్లిపేటల దాకా వచ్చి కూడా వెనక్కి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. వివాహం ఆలస్యం జరగటం కానీ, అసలు వివాహ ప్రాప్తి లేకపోవటం కానీ, ఇటువంటి కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పితృదోషం అనేది చాలా డేంజర్ అండి. కేవలం మీ ఒక్కరిపైనే ప్రభావం పడదు. పితృదోషం వల్ల కుటుంబ వృద్ధే కుంటుపడుతుంది. అంటే వంశవృద్ధిలో ఆటంకాలు ఏర్పడతాయి. సకాలంలో సంతానం కలగకపోవటం కానీ, అసలు సంతాన ప్రాప్తే లేకపోవటం కానీ, ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. ఒకవేళ పితృదోషం కనుక వెంటాడుతుంది అనుకోండి, మీ పిల్లలు కూడా క్రమశిక్షణ తప్పిన వారిలాగా తయారవుతారు. చెప్పిన మాట వినకపోవటం కానీ, చెడు మార్గాలకు వెళ్ళటం కానీ, మద్యపానానికి కానీ, ఇతర చెడు అలవాట్లకు బానిస అవటం కానీ, ఇటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుందండి. అసలు పితృదోషం అంటే ఏంటండి అని చాలామంది అడుగుతూ ఉంటారండి. పితృదోషం అంటే ఏంటంటే, ఉదాహరణకు మీ తాతగారికి కానీ, మీ తాతగారు వాళ్ళ తాతగారికి కానీ, అంటే 7 జనరేషన్స్ వరకు కనుక వారిలో అన్యూజువల్ డెత్స్ ఏమైనా ఉన్నా సరే, అంటే సూసైడ్ చేసుకున్నా, మర్డర్ అయినా సరే, వారికి కోరికలు ఉన్నా అవేమీ తీరకుండా అన్యూజువల్ డెత్ అయినా సరే, లేదా వారికి పిండ ప్రదానం సరిగ్గా జరగకపోయినా, వారి ఆత్మ శాంతించకపోయినా, ఆ కుటుంబం మొత్తాన్ని కూడా పితృదోషం అనేది వెంటాడుతుందండి. జ్యోతిష శాస్త్రంలో ఈ పితృదోషం గురించి చాలా క్షుణ్ణంగా చెప్పారు, చాలా డీటెయిల్గా వివరించారు. ఇది చాలా డేంజర్ అండి. కేవలం మీపైనే ఆ ప్రభావం ఉండదు, మీ కుటుంబ సభ్యులు మొత్తం మీద పడుతుంది. ఉదాహరణకు మీ తాతగారికి పిండ ప్రదానం సరిగ్గా చేయలేదనుకోండి, ఆయన ఆత్మ కనుక శాంతించకపోతే మీ తండ్రి గారికి చుట్టుకుంటుంది, మీ తండ్రి గారి పిల్లలకు కూడా చుట్టుకుంటుంది, అంటే మీకు. పితృదోషం కనుక వెంటాడుతుంటే రావి చెట్టుకు నీళ్లను పోయాలండి. గుప్పెడితో నల్ల నువ్వులను తీసుకుని నీటిలో కలపండి. ఆ నీటిని దక్షిణ దిక్కుకు తిరిగి అర్ఘ్యాన్ని విడిస్తే పితృదోషం నుండి కాస్త విముక్తి దొరుకుతుంది. అలాగే ప్రతి నెల వచ్చే అమావాస్య రోజున కానీ, లేదా సంవత్సరంలోని పితృపక్షాలలో శ్రాద్ధం, పిండదానం వంటి కర్మలు నిర్వహించాలి. అప్పుడే పితృదేవతలు శాంతిస్తారండి. మీరు ఎప్పుడైనా విన్నారో చూసారో నాకు తెలియదు, కానీ ఎవరైనా చనిపోయారనుకోండి, వారికి పిండం పెడతారు. వారి తండ్రి గారు చనిపోతే అదే రోజు వారికి పిండం పెడతారు, వారి తండ్రి గారికి కూడా పెడతారు, అంటే వారి తాతగారికి కూడా పెడతారు. అలా కొన్ని జనరేషన్స్ వరకు పెడతారండి. దానికి కారణం ఇదే. ఒకవేళ ఆ కుటుంబానికి పితృదోషం ఉన్నట్లయితే దాని నుండి విముక్తి పొందుతారు అని అలా చేస్తారండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి పితృదోషం అనేది. అలాగే అందరూ పాటించవలసిన ఇంకొక పరిహారం ఏంటంటే, మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను ధరించాలండి. రుద్రాక్ష ధరిస్తే అదేం చేస్తుందండి అని చాలామంది అనుకోవచ్చు. రుద్రాక్ష అనేది శివుడి స్వరూపం అండి. ఒకవేళ మీ జాతకంలో ఏదైనా గ్రహం వల్ల చెడు ప్రభావం కనుక అధికంగా ఉందనుకోండి, దానిని కొంతవరకు రుద్రాక్ష అనేది తగ్గిస్తుంది. అంటే మీ మెడలో కానీ, లేకపోతే మీ చేతికి కనుక రుద్రాక్ష ఉందనుకోండి, అది కూడా మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్ష మాత్రమే. గ్రహాల యొక్క చెడు ప్రభావం నుండి మిమ్మల్ని బయటపడేస్తుందండి. అనారోగ్య సమస్యలు లేకుండా చేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకుంటుంది. కొంతమంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారండి. అటువంటి వారు కూడా వారి జాతకానికి సంబంధించిన రుద్రాక్షను కనుక ధరించినట్లయితే చాలా వరకు అటువంటి వాటి నుండి ఉపశమనాన్ని పొందగలుగుతారండి. మీ మనసు కాస్త ప్రశాంతంగా ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఒకవేళ మీ మెడలో రుద్రాక్ష ఉండి మీ పైన ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారనుకోండి, అంటే మిమ్మల్ని వశం చేసుకోవటానికి ప్రయత్నించినా, క్షుద్ర పూజలు చేసినా సరే అవి మీ పైన పని చేయవు. అది రుద్రాక్షకు ఉన్న ప్రాముఖ్యత. కొంతమంది కన్యా రాశి వారికి వివాహమైన తర్వాత మానసిక ప్రశాంతత ఉండదండి. అంటే ఎప్పుడూ కూడా గొడవలు అవుతూ ఉంటాయి. అంటే అందరికీ అవుతాయని నేను చెప్పట్లేదు. ఎవరికైనా ఇటువంటి సంఘటనలు కనుక ఎదురవుతున్నట్లయితే, వివాహం జరిగిన తర్వాత కంటే కూడా ముందే ప్రశాంతంగా ఉన్నట్లుగా భావిస్తున్నట్లయితే, మీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, ఈ రాశి వారు వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను తగ్గించుకోవటానికి ప్రతి సోమవారం నాడు రాహు మంత్రాన్ని 5 సార్లు జపించాలండి.